వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో నుంచి హెడ్డింగ్లో నుంచి ప్రధానమైనటువంటి ఒక వార్త ఉంది. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి ఆర్మీ మీద జరిగిన దాడి అనంతరము ఆర్మీ పీపుల్ కొంతమందిని ఇంట్రాగేట్ చేస్తున్న క్రమంలో కొంతమంది పౌరులు చనిపోవడం జరిగింది. అది పెద్ద ఇష్యూ అయ్యింది. దానికి సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉందో అది హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో ఉంది. ఆ వార్తను ఇప్పుడు మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. A day after 4 Jawans were killed in an ambush by unidentified terrorists in the Poonch Rajouri area of Jammu and Kashmir. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి ఏరియాలో నలుగురు గుర్తు తెలియని టెర్రరిస్టులచే చంపబడిన నలుగురు ఆర్మీ జవాన్స్ చంపబడిన మరుసటి రోజు 3 civilians who were picked up allegedly by the army for questioning were found dead on Friday with multiple injuries. ఆ దాడి జరిగిన తర్వాత ఆర్మీ పర్సన్స్ కొంతమందిని క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లిన వారిలో 3 వ్యక్తులు అనేక గాయాలతో చంపబడి ఫ్రైడే కనుగొనబడ్డారు. 5 more persons have been admitted to hospital with serious injuries. ఇంకొక 5 హాస్పిటల్లో సివియర్ ఇంజురీస్తో బాగా గట్టి గాయాలతో సీరియస్ ఇంజురీస్తో హాస్పిటల్లో చేర్చబడ్డారు. మరొక 5 అంటే ఈ 8 మందిని ఇండియన్ ఆర్మీ వాళ్ళు క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడంలో ఎక్కువగా గాయపడి చనిపోయారని అభియోగం. A relative of one of the deceased civilian told the Hindu that the 3 men were tortured to death and the families were asked to collect the bodies from an army camp on Friday evening. A relative of one of the deceased అంటే ఇక్కడ చనిపోయిన వారు అని అర్థం. చనిపోయిన వారి బంధువుల్లో ఒకరు, చనిపోయిన సివిలియన్ బంధువుల్లో ఒకరు టోల్డ్ ద హిందూ వారికి చెప్పారు. దట్ అని ఏమనంటే ద 3 men ఆ 3 వర్ టార్చర్డ్ హింసింపబడ్డారు. 3 men వర్ టార్చర్డ్ టు డెత్ చనిపోయేంత వరకు హింసింపబడ్డారు. అండ్ ద ఫ్యామిలీస్ వర్ ఆస్క్డ్ టు కలెక్ట్ ద బాడీస్. ఈ ఫ్యామిలీస్ వారిని, ఈ చనిపోయిన వ్యక్తుల యొక్క ఫ్యామిలీస్ వారిని ఆ బాడీస్ని హ్యాండ్ ఓవర్ తీసుకోమని ఎక్కడి నుండి ఫ్రమ్ ఆర్మీ క్యాంప్ నుండి తీసుకోమని చెప్పారు ఆన్ ఫ్రైడే ఈవినింగ్. A 29-second video of army jawans stripping the 3 men and putting chili powder on them is viral on social media. A 29-second video of army jawans stripping the 3 men. 29 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ మీడియాలో ఏం కనపడుతుందంటే ఆర్మీ జవాన్స్ స్ట్రిప్పింగ్ ద 3 men, ఆ 3 బట్టలిప్పి పుట్టింగ్ చిల్లీ పౌడర్ ఆన్ దెమ్, వాళ్ళ మీద కారపొడి చల్లుతున్నట్లుగా ఉన్నటువంటి 29 సెకండ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ద మెన్ ఆర్ సీన్ లయింగ్ లైఫ్లెస్ ఆన్ ద ఫ్లోర్ విత్ సివియర్ వూండ్స్ ఆన్ దేర్ బ్యాక్. ఆ వీడియోలో ఏం కనపడుతుందంటే ద మెన్ ఆర్ సీన్ లయింగ్ లైఫ్లెస్, వాళ్ళు చనిపోయి కనపడుతున్నారు. లైఫ్లెస్ అంటే ప్రాణం లేనట్లుగా పడి ఉన్నట్లు, ప్రాణం లేకుండా పడి ఉన్నట్లు కనపడుతుంది. ఆ వీడియోలో నేల మీద పడి ఉన్నారు. వీప్ మీద సివియర్ వూండ్స్ ఉన్నాయి. వూండ్స్ అంటే గాయాలు, ఆన్ దేర్ బ్యాక్ అంటే వీప్ మీద, సివియర్ వూండ్స్ తీవ్రమైన గాయాలు వీపు మీద పడి జీవం లేకుండా నేల మీద పడి ఉన్నట్లు ఉన్నటువంటి ఆ 29 సెకండ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రోబ్ ఆన్ మీన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆర్మీ సైన్యం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ద ఆర్మీ పోస్టెడ్ ఆన్ ఎక్స్ అంటే ద ఆర్మీ పోస్టెడ్ ఆన్ ట్విట్టర్ అనడానికి బదులు ఇప్పుడు ట్విట్టర్కి ఎక్స్ అనేటువంటి పేరు మార్చారు. మీరు ఇంకెప్పుడైనా న్యూస్లో పోస్టెడ్ ఆన్ ఎక్స్ అని ఉందంటే పోస్టెడ్ ఆన్ ట్విట్టర్ అనే మీనింగ్ తీసుకోండి. Reports have been received regarding 3 civilian deaths in the area. ఆ ఏరియాలో 3 పౌరులు చనిపోయారన్న సంగతి మీద మాకు రిపోర్ట్స్ వచ్చాయి.
రిపోర్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. అదే యాక్టివ్ వాయిస్లో అయితే వీ హ్యావ్ రిసీవ్డ్ రిపోర్ట్స్ రిగార్డింగ్ 3 సివిలియన్ డెత్స్ ఇన్ ద ఏరియా అనే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే రిపోర్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అని వస్తుంది. చివరి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. ద మ్యాటర్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఈ విషయము ఇన్వెస్టిగేషన్లో ఉంది, కేసుని పరిశోధిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ స్టాండ్స్ కమిటెడ్ టు ఎక్స్టెండింగ్ ఫుల్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ఈ ఇన్వెస్టిగేషన్ నిర్వహించడంలో ఇండియన్ ఆర్మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, దానికి ఇండియన్ ఆర్మీ కట్టుబడి ఉందని చెప్పి ఎక్స్ పోస్టెడ్ ఆన్ ఎక్స్ అంటే ట్విట్టర్లో పెట్టారు. The J&K police were in the process of registering a criminal case into the death of the civilians. The J&K Jammu Kashmir police were in the process of registering a criminal case. ఒక క్రిమినల్ కేసుని రిజిస్టర్ చేసే పనిలో ఉన్నారు J&K పోలీసులు. ఇంటూ ద డెత్ ఆఫ్ సివిలియన్స్, ఈ పౌరులు చనిపోయినటువంటి కేసు విషయంలో. చనిపోయిన వాళ్ళు ఎవరంటే హూ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ మహమ్మద్ షౌకత్ 22, షఫీర్ హుస్సేన్ 45 అండ్ షబీర్ అహ్మద్ 32. ఈ ముగ్గురు చనిపోయినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ద ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోస్టెడ్ ఆన్ ఎక్స్. ఇన్ఫర్మేషన్ ఐపీఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఏమంటే దట్ ద లీగల్ యాక్షన్ హ్యాడ్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ ద మ్యాటర్. ఈ విషయంలో లీగల్ యాక్షన్ని ప్రారంభించడం జరిగింది. ఇనిషియేటెడ్ అంటే మొదలుపెట్టారు. ఇన్ ద మ్యాటర్, ఈ విషయంలో, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు, మొదలుపెట్టారు అని చెప్పి J&K ఐపీఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు అనుకున్నాం ఎక్స్ అంటే ట్విట్టర్ అని. The medical legal formalities was conducted and legal action in this matter has been initiated by the appropriate authority. The medical legal formalities was conducted అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడం, బాడీలను అప్పగించడం లాంటి కార్యక్రమాన్ని ది మెడికల్ లీగల్ ఫార్మాలిటీస్ అంటాం. వైద్యపరమైనటువంటి చట్టపరమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి వాజ్ కండక్టెడ్. ఇక్కడ వాజ్ కంటే యాక్చువల్గా వర్ ఉంటే బాగుంటుంది. ద మెడికల్ లీగల్ ఫార్మాలిటీస్ అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి వర్క్ కండక్టెడ్ నిర్వహించబడ్డాయి. అండ్ లీగల్ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో చట్టపరమైనటువంటి చర్య హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ప్రారంభించబడింది. ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ లీగల్ యాక్షన్ అనడానికి బదులు లీగల్ యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ది అప్రాప్రియేట్ అథారిటీ, ఎవరైతే తగిన అధికారులు ఉన్నారో వాళ్ళ చేత చేయబడింది. గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ కాంపెన్సేషన్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ద డిసీజ్డ్. గవర్నమెంట్ కాంపెన్సేషన్ నష్టపరిహారం ప్రకటించింది. చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంతో ఒక సర్టన్ అమౌంట్ని ప్రకటించింది. కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం, డిసీజ్డ్ అంటే చనిపోయిన వారు. గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్, గవర్నమెంట్ ప్రకటించింది. ఎంతో అది అమౌంట్ ఇక్కడ చెప్పలేదు. ఫర్దర్ ఇంకా కాంపెన్సేషన్ నష్టపరిహారంతో పాటు గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అనౌన్స్డ్ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ టు ద నెక్స్ట్ ఆఫ్ ద కిన్ ఆఫ్ ఈచ్ డిసీజ్డ్ ఇట్ సెడ్. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అనౌన్స్డ్ ఇంకా ఒకటి ప్రకటించింది ఏంటంటే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మీద దయతో ఇచ్చేటటువంటి ఒక ఉద్యోగాన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటారు. మీకు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీలో లేదా ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఏదైనా వర్క్లో ఉండగా చనిపోయినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి బంధువులకి ఎవరికైనా సరే నియరెస్ట్ బంధువు, నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటే బంధువు, నెక్స్ట్ ఆఫ్ కిన్కి ఇచ్చేటటువంటి ఉద్యోగాన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది లేదా కంపాషనేట్ పోస్ట్ అని కానీ అంటుంటారు. కంపాషన్ అంటే దయ, జాలితో ఇచ్చేటటువంటి ఉద్యోగం అనమాట. అలాంటి ఉద్యోగాలు ఇస్తారని కూడా ప్రకటించడం జరిగింది.